ఓం మహాగణపతే నమః. చాలామందికి వారి రాశులు కానీ అదేవిధంగా నక్షత్రాలు కానీ తెలియకుండా ఉంది. అంటే చాలామంది అడుగుతూ ఉన్నారు, మా నక్షత్రాలు ఏంటి, మా రాశి ఏంటి అని అడుగుతున్నారు. మీకు గనక మీ రాశి నక్షత్రాలు కనుక తెలియనట్టయితే కామెంట్స్లో మీరు పుట్టిన తేదీ లేదా పుట్టిన సమయము, పుట్టిన ప్రదేశము మెన్షన్ చేయండి. మీ యొక్క రాశి కానీ నక్షత్రం కానీ అందులో మీకు ఆన్సర్ ఇవ్వబడుతుంది. అదేవిధంగా జన్మించిన సమయం తెలియకపోయినా పర్వాలేదు, కనీసం ఏ రోజు జన్మించారో అదన్నా మెన్షన్ చేయండి. అప్పుడు మీ యొక్క రాశి ఏదో మనం తెలుసుకోవచ్చు. తద్వారా మీరు ఇక నుంచి ఆ రాశి ప్రకారంగా రాశి ఫలితాలు ఫాలో కావచ్చు. సెప్టెంబర్ మాసంలో ఉన్నటువంటి ద్వాదశ రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అన్ని రాశుల వారికి చూద్దాము. ముందుగా ఈ సెప్టెంబర్ మాసంలో ఉన్నటువంటి గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి గమనించినట్టయితే, ఈ మాసంలో ముఖ్యంగా మనకి శని మీనరాశిలోనే సంచారం చేస్తున్నాడు, గురువు మిథున రాశిలోనే సంచారం చేస్తున్నాడు, రాహువు మనకి కుంభరాశిలోను, కేతువు సింహరాశిలో సంచారం చేస్తున్నాడు. ఇక మిగతా గ్రహాలు కనుక చూసినట్టయితే మనకి శుక్రుడు కర్కటక రాశిలోను అదేవిధంగా సింహరాశిలోకి సంచారం అనేది ఉంటుంది. ఇక బుధుడు వచ్చేసి మనకి సింహరాశిలోను అదేవిధంగా కన్యా రాశిలో సంచారం అనేది ఉంటుంది. ఇక రవి మనకి బుధుని వలె సింహరాశిలోను అదేవిధంగా కన్యా రాశిలోను సంచారం చేస్తున్నాడు ఈ మాసంలో. ఇక కుజగ్రహం కనుక చూసుకున్నట్టయితే కుజగ్రహము మనకు కన్యా రాశిలోను అదేవిధంగా తులారాశిలో సంచారం చేస్తున్నాడు. ఇవి ఈ మాసంలో ఉన్నటువంటి స్థూలంగా గ్రహ సంచారము. ఈ సంచారాన్ని ఆధారంగా చేసుకొని మనము ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉంటుంది, ఎటువంటి మంచి ఫలితాలు, ఎటువంటి ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో చూద్దాము. వృషభ రాశి వారికి సెప్టెంబర్ మాసంలో ఉన్నటువంటి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూసినట్టయితే, ముందుగా ఈ రాశి వారికి చాలా చక్కటి ఫలితాలే దాదాపుగా మనకు ఈ మాసంలో చూడవచ్చు. ముఖ్యంగా వీరికి కుజుడు 5వ స్థానంలోను 6వ స్థానంలోను సంచారం చేస్తున్నాడు. శుక్రుడు వచ్చేసి 3, 4వ స్థానంలోను, బుధుడు 4, 5వ స్థానంలోను, అదేవిధంగా రవి 4, 5వ స్థానంలోను, వీరికి గురువు 2వ స్థానంలోను, తర్వాత శని 11వ స్థానంలోను లాభస్థానంలోను సంచారం చేస్తున్నాడు, రాహు 10, కేతువు 4వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇవి స్థూలంగా ఈ వృషభ రాశి వారికి ఈ సెప్టెంబర్ మాసంలో ఉన్నటువంటి గ్రహ స్థితి. ఈ గ్రహస్థితిని ఆధారంగా చేసుకొని మనం వీరి ఫలితాలు కనుక ఒకసారి చూసినట్టయితే, ముఖ్యంగా ఓవరాల్గా మనకు ఈ యొక్క సెప్టెంబర్ మాసాన్ని 2 భాగాలుగా విభజించినట్టయితే దాదాపు 13, 14, 15 ఈ యొక్క తేదీలలో గ్రహ యొక్క మార్పు ఉంది కాబట్టి దాదాపు 15 ముందుగా 15 తర్వాతగా మనం ఒకసారి చూసినట్టయితే వీరికి కుజుడు వీరికి ముందుగా అనుకూలమైనటువంటి ఫలితాలు కనుక చూసినట్టయితే కుజుని వల్ల చాలా చక్కటి ఫలితాలు 2వ భాగంలో వీరికి కలుగుతున్నాయి. అంటే 6వ స్థానంలో కుజుని యొక్క సంచారం అనేది చాలా చక్కగా ఉంటుంది. వీరికి సప్తమాధిపతి అదేవిధంగా ద్వాదశాధిపతి అంటే 12వ అధిపతి అయినటువంటి కుజుడు 6వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. వ్యాపారంలో చాలా చక్కగా ఉంటుంది, ఆరోగ్యం విషయంలో చాలా అనుకూలంగా ఉంటుంది. ఎందువల్లంటే 6వ స్థానంలో అంటే 2వ భాగం, ముఖ్యంగా ఈ రాశి వారికి 2వ భాగంలో కుజుని వల్ల ఆరోగ్యంలో వృద్ధి అనేది ఉంటుంది. అంటే మీరు ఒకవేళ ఏదైనా అనారోగ్యంతో బాధపడుతున్నట్టయితే ఈ అనారోగ్యము తగ్గిపోయి ఆరోగ్యంలో మెరుగుదల అనేది మనకు 2వ భాగంలో తప్పకుండా వృషభ రాశి వారికి కలుగుతుంది. అన్నింటా అనుకూలంగా ఉంటుంది. వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. సప్తమాధిపతి కుజుడు కాబట్టి 6వ స్థానంలో ఉన్నాడు, వివాహ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. అదేవిధంగా పార్ట్నర్స్తో కూడా చాలా చక్కగా ఉంటుంది. వ్యాపార రంగంలో అనుకూలత అనేది ఈ మాసంలో వృషభ రాశి వారికి తప్పకుండా మనకు కనిపిస్తుంది. ఇక చూసినట్టయితే వీరికి శుక్రుడు 3వ స్థానంలోను 4వ స్థానంలోను సంచారం చేస్తున్నాడు. చాలా చక్కటి ఫలితాలు కలుగజేస్తాడు. శుక్రుడు ఈ రాశి వారికి రాష్ట్రాధిపతి అదేవిధంగా 6వ స్థానాధిపతి కాబట్టి వీరికి చాలా చక్కటి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. అధికారం అనేది వస్తుంది, ధనలాభం కనిపిస్తుంది, శత్రువులపైన జయం అనేది ఉంటుంది. ముఖ్యంగా ధైర్యంతో ముందుకు వెళ్తారు. కమ్యూనికేషన్ చాలా మృదువుగా ఉంటుంది. ఈ కమ్యూనికేషన్ మృదుత్వంతో మీకు చాలా చక్కటి అన్ని పనులు అనుకూలంగా ఉంటాయి, నెరవేరుతాయి. ఇక చూసినట్టయితే స్నేహితులతో కూడా చాలా చక్కటి అనుకూలత అనేది ఈ సెప్టెంబర్ మాసంలో వృషభ రాశి వారికి కనిపిస్తుంది. ముఖ్యంగా వాహన సౌఖ్యం అనేది ఉంటుంది. 2వ భాగంలో చక్కటి వాహన సౌఖ్యం కనిపిస్తుంది. ప్రాపర్టీస్ విషయంలో అనుకూలత అనేది మనకు కనిపిస్తుంది. ఎందువల్లంటే రాష్ట్రాధిపతి 4వ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి
ప్రాపర్టీ విషయంలో కానీ, గృహానికి సంబంధించినటువంటి విషయాల్లో కానీ ఈ రాశి వారికి ఈ మాసంలో చాలా చక్కటి అనుకూలత అనేది మనకి గోచరిస్తుంది. అదేవిధంగా తృప్తికరమైనటువంటి భోజనం ఉంటుంది, మంచి వస్త్రధారణ ఉంటుంది. ఈ మాసంలో వృషభ రాశి వారికి శుక్రగ్రహం వల్ల అనుకూలత అధికంగా కనిపిస్తుంది. కంఫర్టబుల్ లైఫ్ అనేది మనకు గోచరిస్తుంది. మానసికంగా సంతోషంగా ఉంటారు, ధనలాభం కనిపిస్తుంది. అదేవిధంగా కుటుంబంతో ముఖ్యంగా సంతోషంగా ఆనందంగా గడిపేటటువంటి అవకాశాలు మనకు వృషభ రాశి వారికి అధికంగా గోచరిస్తున్నాయి. ఇక బుధగ్రహం యొక్క ఫలితాలు కూడా చూసినట్టయితే బుధుడు 4వ ఇంట్లో సంచారం చేస్తున్నాడు. మొదటి భాగంలో బుధుడు కూడా చాలా చక్కటి ఫలితాలు కలుగజేస్తాడు. 2వ అధిపతి 5వ అధిపతి కాబట్టి సంతానానికి సంబంధించినటువంటి విషయాల్లో మొదటి భాగంలో చాలా చక్కటి అనుకూలత అనేది మనకు వృషభ రాశి వారికి గోచరిస్తుంది. అదేవిధంగా ధనం విషయంలో తర్వాత కొనడం, అమ్మడము, వ్యాపారానికి సంబంధించినటువంటి విషయంలో, అదేవిధంగా ఇన్వెస్ట్మెంట్కి సంబంధించినటువంటి విషయాల్లో, ఈ విషయాల్లో మనకు మొదటి భాగంలో చాలా చక్కగా బుధగ్రహం వల్ల అనుకూలత అనేది కనిపిస్తుంది. మంచి చక్కటి ఆలోచనలు అనేది మీకు వస్తాయి. బంధువులు మీకు సహాయ సహకారాలు అందిస్తారు. అదేవిధంగా బుధుడు స్నేహితులకు కారకత్వం వహిస్తాడు కాబట్టి స్నేహితుల వల్ల కూడా మీకు చాలా చక్కటి అనుకూలత అనేది మొదటి భాగంలో ఈ బుధగ్రహం వల్ల గోచరిస్తుంది. దాంపత్య జీవితంలో కూడా చాలా చక్కటి ఫలితాలు మనకు ఈ మొదటి భాగంలో వీరికి కనిపిస్తుంది. ఇక మీకు గురువు ఎలాగూ 2వ స్థానంలో సంచారం చేస్తున్నాడో అదేవిధంగా శని లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. ఇవి దీర్ఘకాలికంగా మీకు చాలా చక్కటి ఫలితాలు కలగజేస్తాయి. గురువు ముఖ్యంగా లాభాధిపతి, అదేవిధంగా 2వ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి చాలా చక్కటి ఫలితాలు ధనం విషయంలో వృషభ రాశి వారికి కలుగుతాయి. అదేవిధంగా మనకి శని కూడా మీకు లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు. దశమాధిపతి, అదేవిధంగా నవమాధిపతి, యోగకారకుడు అయినటువంటి శని మీకు లాభస్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా వృత్తికి సంబంధించినటువంటి విషయాల్లో చాలా చక్కగా ఉంటుంది, అన్నింటా లాభదాయకంగా ఉంటుంది. సంతాన ప్రాప్తి కోసం ప్రయత్నించే వారికి సంతాన ప్రాప్తి కలుగుతుంది. అదేవిధంగా ఆధ్యాత్మికతలో ఉన్నవారికి ఆధ్యాత్మికత కూడా పెరిగే అవకాశాలు మనకు అధికంగా కనిపిస్తున్నాయి. ఎందువల్లంటే మనకి నవమాధిపతి అయినటువంటి శని చాలా చక్కగా లాభస్థానంలో ఉన్నాడు కాబట్టి అవి కూడా మీకు ప్రాప్తిస్తాయి. ఇక చూసినట్టయితే రాహు దశమ స్థానంలో ఉన్నాడు. కష్టపడినటువంటి సంపాదనను ముఖ్యంగా మీరు ఇన్వెస్ట్మెంట్స్ కానీ పెట్టుబడులు పెట్టేటప్పుడు కానీ చాలా జాగ్రత్తగా ఆలోచించి పెట్టుబడి పెట్టడం వల్ల మంచి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు. ఇవి మీకు చెప్పదగినటువంటి సూచన. ఇక కేతు వల్ల కూడా అంటే మనం ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనుక ఒకసారి ముందుగా మనం అనుకూలమైనటువంటి ఫలితాలు చెప్పుకున్నాము. ఇప్పుడు ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఈ వృషభ రాశి వారికి కనుక చూసినట్టయితే వీరికి రాహు దశమ స్థానంలో సంచారం చేస్తున్నాడు కాబట్టి కష్టపడినటువంటి సంపాదన గ్యాంబ్లింగు, లాటరీలు వాటిలలో పెట్టకండి. అంటే ఏదైతే ఈ గ్యాంబ్లింగ్కి సంబంధించినటువంటి విషయాలు దశమ స్థానం కాబట్టి మనం పనిచేసేది గ్యాంబ్లింగ్ రిలేటెడ్ కానీ అధికంగా డబ్బు వచ్చేటటువంటి ఆశ పడుతూ చేసేటటువంటి పనుల్లో ఇన్వెస్ట్ చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తాయి. కాబట్టి అవి ఒక్కొక్కసారి చాలా రిస్కీగా ఉంటాయి. కాబట్టి ఏదైతే మీరు ఈ లాటరీస్ కానీ గ్యాంబ్లింగ్ కానీ షేర్ మార్కెట్ కానీ అలాంటి వాటిలో పెట్టుబడి పెట్టేటప్పుడు 1కి 2 సార్లు 3 సార్లు ఆలోచించి తగు నిర్ణయాలు తీసుకొని జాగ్రత్తగా పెట్టుబడులు పెడితే మాత్రమే మీకు చక్కటి ఫలితాలు కలుగుతాయి. ఇక కేతువు కూడా 4వ స్థానంలో సంచారం చేస్తున్నాడు. అయితే కేతువు ముఖ్యంగా అమ్మకాల కొనుగోలు విషయాల్లో 4వ స్థానం కాబట్టి అమ్మకాల కొనుగోలు విషయాల్లో కాస్త చేస్తున్నట్టయితే జాగ్రత్తగా చేయండి, తద్వారా మంచి ఫలితాలు మీకు కలుగుతాయి. ఇక రవిగ్రహం ముఖ్యంగా రవిగ్రహము ఈ మాసంలో ఈ రాశి వారికి అంతగా అనుకూలంగా లేడు కాబట్టి ముఖ్యంగా 4వ స్థానము 5వ స్థానంలో రవిగ్రహం యొక్క సంచారం ఉంటుంది. అయితే కాబట్టి రవిగ్రహం వల్ల ముఖ్యంగా కాస్త నిద్ర సరిగా పట్టకపోవడము, అదేవిధంగా చిన్న ప్రమాదాలు కానీ దంపతుల మధ్య ఈగో ఇష్యూ అంటే రవి కాస్త ఆత్మాభిమానము ఈగో ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈగోకి వెళ్ళి కాస్త ఇబ్బందులు పడేటటువంటి అవకాశము అదే భార్యాభర్తల మధ్య కానీ కుటుంబంలో కానీ పడేటటువంటి అవకాశాలు మనకు కనిపిస్తున్నాయి. కాబట్టి వాటిని సాధ్యమైనంత వరకు తగ్గించుకునే ప్రయత్నం చేయండి, తద్వారా చక్కటి ఫలితాలు అనేవి మీరు పొందగలుగుతారు. ఇవి స్థూలంగా మనకు వృషభ రాశి వారికి ఉన్నటువంటి రాశి ఫలితాలు. ఇక సెప్టెంబర్ మాసంలో చేస్తున్నటువంటి పరిహారాల గురించి ఒకసారి మనం గమనించినట్టయితే ముఖ్యంగా మేషరాశి వారు వీరు హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వల్ల చాలా చక్కటి ఫలితాలు కలుగుతాయి. మంగళవారము
రెడ్ కలర్ వస్త్రాలు ధరించడం వల్ల, లేదా రెడ్ కలర్ వస్త్రాలు లేదా ఎర్రని పండ్లు దానం చేయడం వల్ల మీకు ఈ మేషరాశి వారికి చాలా చక్కటి ఫలితాలు ఈ మాసంలో కలుగుతాయి. ప్రతి మంగళవారము ముఖ్యంగా హనుమాన్ చాలీసా పారాయణం చేసే ప్రయత్నం చేయండి. తద్వారా ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు ఈ మాసంలో కలుగుతాయి. ఇక వృషభ రాశి వారి యొక్క ఫలితాలుగా వృషభ రాశి వారి యొక్క పరిహారాలు కనుక చూసుకున్నట్టయితే, ఈ వృషభ రాశి వారు ఈ మాసంలో లక్ష్మీ అష్టోత్తర శతనామావళి పారాయణం కనుక చేసినట్టయితే చాలా చక్కటి ఫలితాలు మీకు కలుగుతాయి. శుక్రవారం రోజు ముఖ్యంగా తెల్లని పూలు మీరు లక్ష్మీదేవికి సమర్పిస్తూ మీరు కనుక పూజించినట్టయితే చాలా చక్కటి ఫలితాలు మీకు ఈ వృషభ రాశి వారికి కలుగుతాయి. ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. ఇక మిథున రాశి వారి యొక్క పరిహారాలను చూసినట్టయితే, మిథున రాశి వారికి విష్ణు సహస్రనామం చదవండి లేదా వినండి. ఈ మాసంలో చక్కటి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా గ్రీన్ కలర్ వస్త్రాలు కానీ వాటిని కనుక దానం చేసినట్టయితే మీకు మంచి మానసిక స్థితి అనేది బాగుంటుంది. అంటే మానసికంగా ఆనందంగా సంతోషంగా ఉంటారు. ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోతాయి. ఇక కర్కటక రాశి వారు కనుక చూసినట్టయితే, కర్కటక రాశి వారు ముఖ్యంగా వీరు శివుణ్ణి అభిషేకించండి, శివలింగాన్ని పాలతో అభిషేకించండి. తద్వారా ఈ మాసంలో మీకు మంచి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని ఈ కర్కటక రాశి వారు ప్రతి సోమవారం 108 సార్లు కనుక పఠించినట్టయితే మంచి ఫలితాలు మీకు ఈ మాసంలో కలుగుతాయి. ఇక సింహరాశి వారికి పరిహారాలు చూసినట్టయితే, ఈ సింహరాశి వారికి శివలింగాన్ని అభిషేకించడం వల్ల ఈ మాసంలో మంచి ఫలితాలు కలుగుతాయి. శివుని ఆరాధనలో ముఖ్యంగా ఎరుపు రంగు పూలను మీరు ఉపయోగించండి. తద్వారా ఈ సింహరాశి వారికి చాలా చక్కటి ఫలితాలు ఈ మాసంలో కలుగుతాయి. ఇక కన్యారాశి వారి యొక్క పరిహారాలు కనుక చూసినట్టయితే, ముఖ్యంగా కన్యారాశి వారు ఈ మాసంలో ఆదిత్య హృదయాన్ని ప్రతి ఆదివారము పఠించే ప్రయత్నం చేయండి. తద్వారా మీకు అనుకున్నటువంటి పనులు జరుగుతాయి. ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు మనం అనుకున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు కూడా తొలగిపోయి అనుకూలత అనేది మనకి ఈ కన్యారాశి వారికి కలుగుతాయి. ఇక చూసినట్టయితే తులారాశి వారి యొక్క పరిహారాలు కనుక మనం చూసినట్టయితే, ఈ తులారాశి వారి యొక్క పరిహారాలు ముఖ్యంగా తులారాశి వారు శనీశ్వరునికి నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగించండి. ప్రతి మంగళవారము కుజ కవచము పఠించండి. తద్వారా మంచి ఫలితాలు ఈ తులారాశి వారికి ఈ మాసంలో కలుగుతాయి. ఇక వృశ్చిక రాశి వారికి పరిహారాలుగా చూసినట్టయితే, ముఖ్యంగా వృశ్చిక రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని పూజించండి. ఈ మాసంలో సుబ్రహ్మణ్య స్వామిని పూజించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. నాగదేవతకు ప్రతి మంగళవారము పాలతో అభిషేకం చేయండి. తద్వారా ఈ రాశి వారికి అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఇక ధనుస్సు రాశి వారు కనుక చూసినట్టయితే, ధనుస్సు రాశి వారు ఈ మాసంలో వీలైనట్టయితే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసుకోండి. తద్వారా మంచి ఫలితాలు మీకు ధనుసు రాశి వారికి కలుగుతాయి. లేదా విష్ణు సహస్రనామం వినండి, చదవండి. తద్వారా మంచి ఫలితాలు ఈ రాశి వారికి కలుగుతాయి. ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోతాయి. ఇవి పరిహారాలుగా మీకు పనికి వస్తాయి. ఇక మకర రాశి వారి కనుక చూసుకున్నట్టయితే, మకర రాశి వారికి కూడా నల్ల నువ్వులు లేదా నూనె దీపము శనీశ్వరునికి వెలిగించండి. తద్వారా మంచి ఫలితాలు మనకి ఈ మకర రాశి వారికి కలుగుతాయి. హనుమాన్ చాలీసా పఠించండి. తద్వారా ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలమైనటువంటి ఫలితాలు మకర రాశి వారికి ఈ మాసంలో కలుగుతాయి. ఇక కుంభరాశి వారికి కనుక చూసినట్టయితే, కుంభరాశి వారికి ముఖ్యంగా ఈ మాసంలో శివ పార్వతుల పూజ చేయండి. తద్వారా మంచి ఫలితాలు కలుగుతాయి. ముఖ్యంగా కేతు కవచం చదవండి. అదేవిధంగా చూసినట్టయితే ఆదివారం ఏదైనా దానం చేయండి. తద్వారా ఈ పరిహారము మీకు కుంభరాశి వారికి మీకు అనుకూలమైనటువంటి ఫలితాలను కలగజేస్తుంది. ఇక మీన రాశి వారి కనుక చూసినట్టయితే, మీన రాశి వారు శివలింగాన్ని ఆరాధించండి, శివలింగాన్ని అభిషేకం చేయండి. ఈ మాసంలో ప్రతి సోమవారం 108 సార్లు ఓం నమ శివాయ అనేటటువంటి మంత్రాన్ని జపించండి. తద్వారా ఈ మీనరాశి వారికి
ఏదైతే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుకుంటున్నామో ఆ ప్రతికూలమైనటువంటి ఫలితాలు తొలగిపోయి అనుకూలత పెరుగుతుంది. ఇవి స్థూలంగా ద్వాదశ రాశులకు ఉన్నటువంటి పరిహారాలుగా చెప్పవచ్చు. మీ యొక్క జన్మ జాతకంలో కనుక మంచి ఫలితాలు ఉన్నట్టయితే, మంచి గ్రహస్థితి ఉన్నట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అంతగా అనుభవంలోకి రావు. ఒకవేళ జన్మ జాతకంలో అనుకూలత లేనట్టయితే ప్రతికూలమైనటువంటి ఫలితాలు అనుభవంలోకి అధికంగా వస్తాయని గమనించండి. మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము. అంతవరకు సెలవు. సర్వే జన సుఖినో భవంతు. సర్వే సుజన సుఖినో భవంతు. నమస్తే.